ఇప్పుడు ఉండేటువంటి చైర్మన్ పూర్తి స్థాయిలో ఆయన్నే ఈరోజు మీడియా అక్రిడేషన్ కమిటీ చైర్మన్ కూడా. ఓన్లీ మీడియా అకాడమీకే కాదు, అక్రిడేషన్ కమిటీకి కూడా ఆయన చైర్మన్. పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అయిన పరిస్థితి. 252 జీవో తీసుకురావడంలోనే అనేక లోపభూయిష్టాలు ఉన్నాయి. జర్నలిస్టులకు ఇంతకుముందు ఇచ్చుకున్న 23,000 అక్రిడేషన్ కార్డుల్లో దాదాపు 13,000 కార్డులను కోత పెట్టాలని చెప్పేసి వీళ్ళు ఏదైతే ఒక రకమైనటువంటి కుట్రపూరితంగా తీసుకొచ్చినారో దాన్ని మేము ఇంతకుముందే ఖండించినాం. జిల్లాల వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి నిరసనలు తెలిపినాం. తర్వాత సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పిలిచి చర్చల ద్వారా డెస్క్ జర్నలిస్టులకు, ఈ బ్యూరో జర్నలిస్టులకు మధ్యన కూడా ఒక వ్యత్యాసం తీసుకొచ్చి కార్డును తీసుకొస్తే దాన్ని కూడా తీసేపించినటువంటి చరిత్ర మనదే. కానీ అన్నిటినీ ఎంతో కొంత ఉపశమనం కలిగినప్పటికీ కేబుల్ ఛానళ్ల పైన సీతకన్నేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనిపైన ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఇక్కడి కమిషనర్ గారు ఎన్ని గంటలకైనా సరే వచ్చేదాకా, రాత్రైనా రేపటిదాకైనా ఈ నుంచి లేచే సమస్య లేదు. కేబుల్ ఛానల్ జర్నలిస్టులకు చివరిదాకా న్యాయం జరిగి ఇక్కడ 12 కార్డుల విధానం తీసుకొచ్చేదాకా ఒక్క జర్నలిస్ట్ కూడా ఈ నుంచి లేవాడు.